ఉన్నాయా? రోదసిలో ఇప్పటికే ప్రపంచ దేశాల సరసన విజయ పతాకం ఎగురవేసిన భారత్ రాబోయే కాలంలో అగ్రగామిగా ఎదుగుతుందా? ఆకాశంలో జరిపే ప్రయోగాల్లో ప్రైవేటీకరణకు ప్రభుత్వం గేట్లు తెరవగానే వచ్చిన ప్రఖ్యాత కంపెనీలు అందుకు నిదర్శనమా? భారత అంతరిక్షంలో అసలు ఏం జరుగుతోంది? ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు నేటి 10 టీవీ వైడాంగిలో చూద్దాం. దేశంలో అంతరిక్ష అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో ఇన్స్పేస్ సంస్థ ఏర్పాటు చేసింది కేంద్రం. దీంతో ఆకాశంలో ప్రయోగాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇంతకీ భారత అంతరిక్షంలో అడుగుపెట్టబోతున్న ఆ సంస్థలేంటి? రాకెట్ను రివ్వున ఎగిరించగలిగే సత్తా వాటికుందా? 3, 2, 1, 0 सफलतापूर्ण लिफ्ट ऑफ PSLV C-50 अपने निर्दिष्ट मिशन की ओर बढ़ता हुआ। అద్భుత ప్రయోగాలతో అంతరిక్షంపై తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. వరుస ప్రయోగాలతో ఘన విజయాలను అందుకుంది. చిట్ట చివరి నిమిషంలో విఫలమైనప్పటికీ చంద్రయాన్ 2 మిషన్లో భారత శాస్త్రవేత్తల సేవలు గుర్తించదగ్గవే. అంతరిక్ష ప్రయోగాల్లో సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రదేశాల సరసన భారత్ నిలుస్తోంది. అలాంటి అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఫలితంగా ఇస్రోలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థల భాగస్వామ్యం ప్రారంభమవుతుంది. అంతరిక్ష రంగంలో ప్రైవేటీకరణకు ప్రభుత్వం అనుమతిచ్చిన నెలల్లోనే అనేక దేశ విదేశీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇలా ఇప్పటికే 22 ప్రతిపాదనలను సమీక్షిస్తున్నట్టు అంతరిక్ష నియంత్రణ సంస్థ ఐఎన్స్పేస్ తెలిపింది. వాటిల్లో అనేక ఇండియన్ కంపెనీలతో పాటు 4 ఫారిన్ కంపెనీలు కూడా ఉన్నాయి. ప్రతిపాదనలు పంపిన వాటిలో జెఫ్ బెజోస్ అధినేతగా ఉన్న యుఎస్కు చెందిన అమెజాన్ వెబ్ సర్వీసెస్, యూకేకు చెందిన భారతీ గ్రూప్ కూడా అందులో ఉన్నాయి. అమెరికా చేసింది ఏమిటి అంటే అక్కడున్న ప్రైవేట్ సంస్థలని అది ఎంకరేజ్ చేసింది. దానివల్ల జరిగింది ఏమిటంటే స్పేస్ ఎక్స్ లాంటి సంస్థలు, అదొక ఔత్సాహికుడు మొదలుపెట్టిన సంస్థ అది. అట్లాంటి సంస్థ ఈరోజు సొంతంగా రాకెట్స్ని తయారు చేయడమే కాకుండా, సొంతంగా రాకెట్స్ ద్వారా ఉపగ్రహాలని కక్షలో పెట్టడమే కాకుండా వ్యోమగాములని అంతరిక్షంలోకి తీసుకెళ్తున్న పరిస్థితులకి ఈరోజు అమెరికాలో ఉన్న ఎగ్జాంపుల్ మనకు చూపిస్తూ ఉంది. అంటే ఒకవేళ ప్రైవేట్ కంపెనీస్ కనుక మనం ఎంకరేజ్ చేయగలిగితే ఖచ్చితంగా ఉపగ్రహాన్ని కక్షలో పెట్టడమే కాకుండా వ్యోమగాములు కూడా తీసుకెళ్లే పరిస్థితికి వెళ్తుంది అని చెప్పి మనకి అమెరికన్ ఎగ్జాంపుల్ చెప్తుందామండి. విదేశీ సంస్థలతో పాటు అనేక దేశీయ సంస్థలు కూడా అంతరిక్ష యానానికి ప్రతిపాదనలు పంపాయి. ప్రధాని మోదీ ఆశయాలకు అనుకూలంగా ఇండియన్ నేషనల్ ప్రమోషనల్ అండ్ ఆథరైజేషన్ ముందు అనేక దేశీయ సంస్థలు ప్రతిపాదనలు పంపాయని తెలిపారు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కార్యదర్శి కె శివన్. దేశీయ సంస్థలతో పాటు విదేశీ సంస్థలు ప్రతిపాదనలు పంపడం చాలా అభినందనీయమని, అది భారతదేశాన్ని గ్లోబల్ హబ్గా మార్చడానికి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఏరోస్పేస్ శాటిలైట్ ప్రయోగాల్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యామని, ఇండియా నుంచి పర్మిషన్ రాగానే పనిని ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించిన అమెజాన్ ఆ ప్రయోగాల వల్ల గ్రౌండ్ స్టేషన్ రేంజ్ నుంచే తమ సేవలను ప్రజలకు అందిస్తామని ప్రకటించింది. దీన్ని బట్టి అమెజాన్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అప్రూవల్ రాగానే పెట్టుబడులు పెట్టేందుకు రెడీగా ఉందని తెలుస్తోంది. యుఏఈలోని నార్వే అండ్ కాంగ్స్బర్గ్ సంస్థ కూడా ఇండియాకు ప్రతిపాదనలు పంపింది. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రంతో ఒప్పందం జరుపుకుని చిన్న శాటిలైట్ కూటమి ద్వారా సేవలను అందించాలి అనేది వన్ వెబ్ యొక్క లక్ష్యమని ఆ సంస్థ ఇప్పటికే తెలిపింది. ఇలా అంతర్జాతీయ సంస్థలే కాక మన PSLV వంటి రాకెట్ల ద్వారా శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపాలని యోచిస్తున్నాయి. టాటా అండ్ నెల్కో టెక్నాలజీస్ తమ పరిధిని విస్తృతం చేసుకునేందుకు ఆర్బిట్ నెట్వర్క్ను వినియోగించుకోవాలని భావిస్తోంది. ఇలా అనేక దేశీ సంస్థలు అంతరిక్ష ప్రయోగాలపై ఆసక్తి చూపుతున్నాయి. బెంగళూరులోని ధృవ ఆస్ట్రోమ్ టెక్నాలజీస్, చెన్నైకి చెందిన అగ్నికూల్ కాస్మోస్,
మన భాగ్యనగరానికి చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ వంటి కంపెనీలు శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. మనకి ఎన్ని ఉపగ్రహాలు కావాలో కేవలం అందులో సగం మాత్రమే మనకి అందుబాటులో ఉన్నాయండి. ఇంకా సగం కనుక మనం ఒకవేళ దాన్ని అందుబాటులోకి తీసుకురావాలంటే సంవత్సరానికి 12 లాంచ్ చేసినా కూడా 3 సంవత్సరాలు ఈజీగా పడుతుంది. సో డెఫినెట్గా అది ఒక ప్రైవేట్ కంపెనీస్ కానీ ఇతరులకు కనుక మనం అది అవకాశం ఇస్తే మన గడ్డ మీద నుంచే వారు లాంచ్ చేసేసి మన దేశ అవసరాలను తీర్చే పరిస్థితికి వస్తారు. వ్యవసాయం వంటి రంగాలకు అంతరిక్ష పరిజ్ఞానాన్ని విస్తరింపచేయడానికి ప్రైవేటు భాగస్వామ్యం ఎంతగానో ఉపయోగపడుతోంది. స్పేస్ టెక్నాలజీని ఎక్కువ స్థాయిలో వినియోగించుకోవడానికి, దాని ఫలాలను సామాన్యులకు అందచేయడానికి చాలా ఉపయోగపడుతుంది అనేది నిపుణుల అంచనా. ముఖ్యంగా రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చని ఇస్రో చైర్మన్ శివన్ వంటి వారు అభిప్రాయపడుతున్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా భారత్ ఎదిగేందుకు ప్రైవేటు భాగస్వామ్యం దోహదం చేస్తుందనేది వారి ప్రగాఢ విశ్వాసం. ఇప్పటి వరకు స్పేస్ టెక్నాలజీలో విపరీతంగా ఉద్యోగ అవకాశాలు ఉండేవి. కేంద్రం నిర్ణయంతో ఈ అవకాశాలు మరింత విస్తృతమవుతాయని భావిస్తున్నారు. ఇండియాలోని ఇస్రో, అమెరికాలోని నాసా, ఐరోపా దేశాల్లోని యూరోపియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇలా ఏ దేశానికి సంబంధించిన పరిశోధనలైనా గతంలో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే కొనసాగాయి. ఇప్పుడు మాత్రం ప్రభుత్వాలు ప్రైవేటీకరణ వైపు మళ్లుతున్నాయి. దానికి కారణాలేంటి? అంతరిక్ష ప్రయోగాల్లో నష్టాలను భరించలేక ప్రైవేటీకరణ వైపు మళ్లుతున్నాయా, లేక అభివృద్ధి కోసం మళ్లుతున్నాయా? అంతరిక్షంలో ప్రైవేటీకరణకు కారణాలేంటి? తొలిసారిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి 2 వ్యోమగాములను పంపడానికి ప్రైవేట్ సంస్థ అయిన స్పేస్ ఎక్స్ సేవలను వినియోగించుకుంది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా. అదే బాటలో ప్రస్తుతం ఇస్రో కూడా ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించేందుకు సిద్ధమైంది. విదేశీ ఉపగ్రహ ప్రయోగాలను వాణిజ్య స్థాయిలో చేసి అమితంగా ఆర్జిస్తున్న ఘన చరిత్ర మన ఇస్రోది. అంతర్జాతీయ ఉపగ్రహ ప్రయోగ మార్కెట్ విలువ $12,700 కోట్ల ఉంటే దాంట్లో మనకు దక్కేది అతి తక్కువ మాత్రమే. అందుకే మన మార్కెట్ను పెంచుకోవడానికి, రోదసిలో మన విజయ పరంపరను కొనసాగించేందుకు మోదీ సర్కార్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ను ఏర్పాటు చేసింది. భారతీయ అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల్లో ప్రైవేట్ సంస్థలకు భాగస్వామ్యాన్ని కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఇన్ స్పేస్ వల్ల భవిష్యత్తులో అనేక ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. ఇస్రోను స్థాపించి 50 ఏళ్లు దాటింది. ఈ 5 దశాబ్దాలలో అంతరిక్ష రంగంలో మనం అనేక విజయాలు సాధించగలిగాం. పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టగలిగాం. అంగారక యాత్ర చేపట్టాం. చంద్రుడిపై నీరు ఉందా లేదా అనే విషయంపై పరిశోధనలు చేయగలిగాం. తాజాగా 3 వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి శిక్షణ కూడా ప్రారంభమైంది. అయితే ఈసారి ఈ నైపుణ్యాలను సాధించిన తర్వాత మరింత లాభదాయకమైన కార్యక్రమాలను చేపట్టాలని, లేకపోతే అంతరిక్ష రంగంలో వచ్చే మార్పులను తట్టుకుని నిలబడలేమని అంటారు ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్. అటువంటి పెద్దల మాటలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఇన్ స్పేస్ కు శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు అంతరిక్ష ప్రయోగాలన్నింటినీ ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న సంస్థలే చేసేవి. ఆ తర్వాత నాసా, యూరప్ స్పేస్ ఏజెన్సీ వంటివి ప్రైవేటు భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచాయి. ఈ ఒరవడి వడివడిగా సాగి ప్రస్తుతం ప్రైవేట్ సంస్థలు కూడా అంతరిక్షంలోకి మానవులను పంపే స్థాయికి చేరుకున్నాయి. టెస్లా అధినేత ఎలన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజన్ మొదలైన సంస్థలు అంతరిక్షంలోకి రాకెట్లను పంపి సత్తా చాటాయి. దీంతో రోదసిలో భవిష్యత్తు ప్రైవేట్ సంస్థలదేననే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇస్రో వేసిన తొలి అడుగే ఇన్ స్పేస్ అని చెప్పుకోవాలి. ఈ మేరకు మంగళవారం కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంలో 3 ముఖ్యమైన అంశాలున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లో మొదటిది రాకెట్లు, ఉపగ్రహాలను తయారు చేసి వాటిని పంపడానికి ప్రైవేట్ సంస్థలకు అనుమతి ఇవ్వడం. రెండోది భవిష్యత్ తరాలకు అవసరమైన అంతరిక్ష పరిశోధనలపై ఇస్రో దృష్టి కేంద్రీకరించేలా నిర్ణయించడం.
ఇక మూడవది, ప్రస్తుతం ఇస్రోకు ఉన్న మౌలిక సదుపాయాలన్నింటినీ ప్రైవేట్ సంస్థలు ఉపయోగించుకోవడానికి అనుమతులు ఇవ్వడం. ఇప్పటిదాకా ఇస్రోతో అనేక ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. రాకెట్లకు, ఉపగ్రహాలకు అవసరమైన వ్యవస్థలను రూపొందించి ఇస్తున్నాయి. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ సంస్థలకు రాకెట్లను తయారు చేసి వాటిని ప్రయోగించుకోగల అవకాశం ఉంటుంది. అన్ని యాజమాన్య హక్కులు వారికే ఉంటాయి. ప్రపంచంలో వస్తున్న మార్పులకు తగినట్లుగా ఉన్న ఈ నిర్ణయాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు స్వాగతించారు. అంతరిక్ష రంగాన్ని ప్రైవేట్ సెక్టర్ ప్రైవేటైజ్ చేయగలిగితే ఒక ఆత్మనిర్భర్ భారత్ అనే కళ మన ప్రధానమంత్రి గారిది ఉన్నదో అది నెరవేరుతుందని చెప్పి మన భారత ప్రభుత్వం భావించిందండి. అయితే దీని కొరకు ఇప్పటికే ఒక 22 భారతీయ కంపెనీస్ అయితేనేమి లేదా విదేశాల నుంచి ఒక 4 కంపెనీస్ వారు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. వారు ఎట్లాంటి సేవలు కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే సొంతంగా వారి సొంతంగా ఉపగ్రహాల సమూహాన్ని ఏర్పరచుకొని వాటి ద్వారా ఇంటర్నెట్ సర్వీసెస్ని ఇవ్వాలనుకునే సంస్థలు కానివ్వండి, గ్రౌండ్ స్టేషన్స్ని నిర్మించుకుంటామని చెబుతున్న సంస్థలు కానివ్వండి, లేదా ఏకంగా ఉపగ్రహాలని కక్షలో లాంచ్ చేయడానికి కావాల్సిన వెహికల్స్ని తయారు చేసుకుని దాని ద్వారా ఉపగ్రహాన్ని లాంచ్ చేసే సర్వీసెస్ కోసం కూడా పర్మిషన్స్ని కోరుతున్న ప్రపోజల్స్ ఇప్పటిదాకా ఇన్స్పేస్ అనే సంస్థ దగ్గరకు వచ్చినాయి. ఇస్రో ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం మొదటి నుంచి తీవ్రంగానే శ్రమిస్తోంది. ఇస్రో సేవలను అంతర్జాతీయ కంపెనీలకు అందించడానికి ప్రభుత్వం యాంత్రిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. యాంత్రిక్స్కు 2016-19 మధ్య కాలంలో దాదాపు 6,268 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల ఈ ఆదాయం వచ్చే 5 ఏళ్లలో కనీసం 15 రెట్లు పెరుగుతుందని ఒక అంచనా. అయితే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇటు ఇస్రోకు అటు ప్రైవేట్ సంస్థలకు కూడా లాభం చేకూరుతుందనేది నిపుణుల వాదన. ఇతర దేశాలతో పోలిస్తే మనం తక్కువ వ్యయంతో ఉపగ్రహాలను ప్రయోగించగలం. ఇది మనకున్న బలం. ఇప్పటిదాకా వివిధ దేశాలకు చెందిన ఉపగ్రహాలను ప్రయోగించడమే. అయితే ఇస్రో చేజిక్కించుకున్న మార్కెట్ తక్కువ. ప్రైవేట్ రంగానికి కూడా అనుమతి వస్తే అనేక కంపెనీలు తమ ఉపగ్రహాలను ఇక్కడి నుంచి ప్రయోగిస్తాయి. అంతేకాకుండా ఒక ప్రైవేట్ సంస్థ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తే దాంట్లో అందుబాటులో ఉండే బ్యాండ్ విడ్త్ను ఆ సంస్థే విక్రయించుకుంటుంది. అంటే మార్కెట్లో ఉండే డిమాండ్ సప్లైల ఆధారంగా ఈ ధరలు ఉంటాయి. ఇది భారత అంతరిక్ష రంగంలో ఒక కీలకమైన ఘట్టమవుతుంది. ఒకప్పుడు ఒక ఫోన్ కాల్ చేయాలంటే 3 రూపాయలు అయ్యేవి. ప్రైవేట్ రంగం పోటీలు పడ్డంతో అది కాస్త ఫ్రీ అనే స్థాయికి చేరింది. ప్రైవేటీకరణతో ప్రజలకు వచ్చే ఉపయోగమేంటో చెప్పే చక్కటి ఉదాహరణ అది. ఇప్పుడు అంతరిక్ష ప్రయోగాల్లో కూడా ప్రైవేటీకరణ పెను మార్పులు తేనుందా? పెట్టుబడులు ప్రవహిస్తాయా? అంతరిక్ష పోటీలో మనం ఎక్కడున్నాం? అమెరికా ప్రైవేట్ అంతరిక్ష కంపెనీ స్పేస్ ఎక్స్ గత నెలలో ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 2 వ్యోమగాములను విజయవంతంగా పంపింది. అనంతరం ఫాల్కన్ రాకెట్లోని కీలక భాగం ఇంజన్తో సహా అమెరికా తీరంలోని ఒక డ్రోన్ నౌక మీదకు భద్రంగా దిగింది. ఇలాంటి పునర్వినియోగ రాకెట్ల వల్ల అంతరిక్ష ప్రయాణ ఖర్చులు బాగా తగ్గిపోతాయి. స్పేస్ ఎక్స్ విశిష్టత ఇది మాత్రమే కాదు. ఈ నెల 13న ఫాల్కన్ రాకెట్ 58 స్టార్లింక్ ఉపగ్రహాలను 3 భూశోధన ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. అంతరిక్షంలోకి అత్యధిక ఉపగ్రహాలను ప్రయోగించిన ఘనత భారతదేశానిదే. 2017 ఫిబ్రవరిలో ఇస్రో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ రాకెట్పై ఒకే విడతలో 104 ఉపగ్రహాలను ప్రయోగించి రికార్డు సృష్టించింది. ఇదొక అద్భుతమని, భారతదేశానికి గర్వకారణమని స్పేస్ ఎక్స్ అధిపతి ఎలన్ మస్క్ అప్పట్లో ప్రశంసించారు. మరి 18 ఏళ్ల క్రితం స్థాపితమైన స్పేస్ ఎక్స్ ఇటీవల సాధించిన అపూర్వ విజయాన్ని 50 ఏళ్ల అనుభవం ఉన్న ఇస్రో సాధించగలదా అనే ప్రశ్న అనివార్యంగా వస్తుంది. Strap-on separated, heat shield separated.
ఐటీ కంపెనీలు స్పేస్ ఎక్స్ లో వాటాలు కొన్నాయి. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అద్భుతాలు సాధించవచ్చని స్పేస్ ఎక్స్ నిరూపిస్తోంది. భారత ప్రభుత్వము ఆత్మ నిర్భర్ భారత్ పథకంలో భాగంగా అంతరిక్షంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని స్వాగతించింది. స్పేస్ ఎక్స్ తరహాలో పునర్వినియోగార్హ రాకెట్ల తయారీకి ఇస్రో శ్రీకారం చుట్టింది. ఆర్ఎల్విలో మొదటి దశ ప్రయోగం విజయవంతమైన అది తుది రూపు సంతరించుకోవడానికి 10-15 ఏళ్లు పట్టవచ్చు. కేంద్ర అంతరిక్ష శాఖ గత ఏడాది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థను నెలకొల్పింది. ఇది యాంట్రిక్స్ కార్పొరేషన్ మాదిరే ఇస్రోకు మరో వాణిజ్య విభాగంగా పనిచేస్తూ చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనాల ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరిస్తోంది. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. కీప్ వాచింగ్ 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.